గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. వివిధ రాశులలోనికి గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆగస్టు నెలలో కొన్ని గ్రహాల రాశుల వారిని మార్పు చేస్తాయి. ముఖ్యంగా సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు నెలలో ఏకంగా 4 సార్లు తన సంచారాన్ని మార్చుకోబోతున్నాడు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 3:51 శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆపై ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 2:14 శుక్రుడు పునర్వసు నక్షత్రంలోకి, ఆపై ఆగస్టు 21న కర్కాటక రాశిలోకి, తదనంతరం ఆగస్టు 23న పుష్యమి నక్షత్రంలోకి శుక్ర సంచారం జరుగుతోంది. ఇలా ఆగస్టు నెలలో శుక్రుడు 4 సార్లు రాశిని, నక్షత్రాలను మార్పు చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శ్రావణ మాసంలో వారు విశేష ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం ప్రత్యేక లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు చాలా సంతోషంగా కూడా ఉంటారు. అంతేకాకుండా కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ప్రేమించిన వ్యక్తి నుండి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కన్యారాశి. కన్యారాశి వారికి శుక్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం ఉంటుంది. ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కెరీర్ మరియు వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. అదనపు ప్రాజెక్టుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. మూడవది మకర రాశి. మకర రాశి వారికి ఆగస్టు నెలలో శుక్రుడు 4 సార్లు రాశి మారడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. మకర రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మకర రాశి జాతకులు కెరీర్ మరియు వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చేసే పనులు లాభదాయకంగా కూడా ఉంటాయి.